ఎక్కడి నుంచి వస్తున్నారు? కూరగాయలు కొనుక్కొని ఎక్కడి నుండి వస్తారు మేడం? మార్కెట్ నుండి వస్తున్నాం. నేను నిన్ను అడగలేదు కదా, నువ్వెందుకే సమాధానం చెప్తున్నావు? అయినా అదేంటి మేడం అలా అడుగుతున్నారు? ఎలా అడగాలి? నువ్వొక క్రిమినల్ అని తెలిసాక కూడా మర్యాదగా ఎలా అడుగుతారు శివ? మేడం ఇది బస్ స్టాండ్, ఇక్కడ మీరు ఇలా మాట్లాడడం ఏం బాలేదు మేడం. మేము మార్కెట్ నుండే వస్తున్నాం. స్మగ్లింగ్ చేసిన గోల్డ్ బిస్కెట్లు ఎక్కడ అమ్ముడుపోతాయి? మార్కెట్లోనే కదా. ఆ మార్కెట్ వేరు, ఈ మార్కెట్ వేరు. కానీ నువ్వు చేసే పని మాత్రం దొంగతనంగా స్మగ్లింగ్ చేయడమే కదా. చేతిలో ఉన్న సంచి చెక్ చేయండి. సరే మేడం. ఏవయ్యా కానిస్టేబుల్, అలా చెక్ చేస్తే అందులో కూరగాయలు మాత్రమే ఉన్నాయని ఎలా తెలుస్తుంది? ఎలా చెక్ చేయాలి? మేడం ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. పూర్తిగా చెక్ చేశాక, మీ దగ్గర ఏమీ లేదని తెలిసాక అప్పుడు వదిలేస్తాను. మేడం ఏం చేస్తున్నారు? కడుపు నింపే కూరగాయలు కూడా దేవుడితో సమానం. మీరు వాటిని కాళ్ళతో తంతున్నారేంటి? చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి అవేవో పనులు అంటారు. అలా ఉంది నీ వ్యవహారం. కడుపు నింపే వాటిని కష్టపడి సంపాదించుకోవాలి శివపార్వతి, స్మగ్లింగ్ చేస్తూ కాదు. అయ్యో నేను ఆ పని చేయలేదు మేడం. ఇప్పుడు చెయ్యలేదు, కానీ మొన్న స్మగ్లింగ్ చేస్తూనే ఆటోలో దొరికిపోయావు కదా. మేడం ఎందుకు శివని టార్గెట్ చేస్తున్నారు? తను మీకు ఏం అన్యాయం చేసిందని? ఏం చేసిందా? ఏం చేసిందో, ఎలా చేసిందో అన్ని కోర్టులో తెలుస్తుంది. జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ జీవితం గడపడానికి సిద్ధంగా ఉండు శివపార్వతి. జ్యూస్ తీసుకొచ్చాను, తాగమ్మా. అన్నయ్య, పాప పుట్టిన తర్వాత అక్క పాలు పట్టడమేమో కానీ నువ్వు ముందే జ్యూస్ పడుతున్నావా? అలా అనకూడదమ్మా, దిష్టి తగులుతుంది. నా భార్యని, పుట్టబోయే బిడ్డని గంగబావ ఇంత ప్రేమగా చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మా అన్నయ్య ఒప్పుకుంటాడు కానీ మీ నాన్న ఒప్పుకోడు కదా బావా. శ్రీవల్లి వద్దు, చెప్పద్దు. అన్నయ్య ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు బావా, మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చాం అంతే.
ఆగమ్మా. నా చెల్లెలి కళ్ళల్లో భయం కనిపిస్తోంది. ఏదో దాస్తున్నట్టు నీ కళ్ళు చెప్తున్నాయి. ఏమైందో చెప్పు శివ. ఆ, అలాంటిదేం లేదు బావా. భయపడ్డానికి మేమేమైనా హారర్ సినిమాకి వెళ్ళామా? సరుకులు కొనడానికే కదా వెళ్ళింది. దారిలో వస్తుంటే పోకిరిగాళ్ళు ఏమైనా అన్నారా? ఏం లేదన్నయ్య. మరి ఏమైందమ్మా? పోలీస్ వచ్చిందన్నయ్య. ఆ, అదే బావా, ఆ ఏసీపీ వైజయంతి మేం మార్కెట్ నుంచి వస్తుంటే అక్కడ కూడా దాపరించింది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మార్కెట్ నుండి వస్తున్నాం. చేతిలో ఉన్న సంచి చెక్ చేయండి.